హాయ్! వెల్కమ్ టు ఫిల్మీ న్యూస్. రీసెంట్‌గా రాజేంద్ర ప్రసాద్ గారి ఇంట్లో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు గాయత్రి దేవి 38 ఇయర్స్ వయసులోనే హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే తల్లిదండ్రులు బతికుండంగానే వాళ్ళ పిల్లల చావును చూడడం అనేది మాటల్లో చెప్పలేనంత బాధను కలిగిస్తుంది. మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారికి కూతురంటే ప్రాణం. తనని చాలా అల్లారుముద్దుగా పెంచుకున్నారు. గాయత్రీదేవి ఒక అబ్బాయిని ప్రేమించారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఆ పెళ్ళికి ఒప్పుకోలేదు. గాయత్రి ఇంట్లో నుండి వెళ్ళిపోయి తన్ని పెళ్లి చేసుకున్నారు. అప్పటినుంచి రాజేంద్ర ప్రసాద్ కొన్ని రోజులు వాళ్ళతో మాట్లాడలేదు. బట్ ఎప్పుడైతే గాయత్రికి ఒక పాప పుట్టిందో, రాజేంద్ర ప్రసాద్ కోపమంతా పోయిందనే చెప్పాలి. అప్పటి నుండి మళ్ళీ వాళ్ళని దగ్గరికి తీసుకున్నారు. వాళ్ళని ఎంత బాగా చూసుకున్నారు అంటే, వాళ్ళకి రాజేంద్ర ప్రసాద్ గారి ఇంటి దగ్గరే 3,00,00,000 పెట్టి ఒక ఇల్లుని బహుమతిగా ఇచ్చారు. అంతేకాదు, ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ కూతుర్ని చాలా అల్లారుముద్దుగా పెంచుకుంటారు. అత్తారింటికి వెళ్ళిన తర్వాత కూతురు ఇంటి పనులు చేయడం సహజంగా ఉంటుంది. బట్ రాజేంద్ర ప్రసాద్ గారికి అది కూడా ఇష్టం లేదు. కాబట్టి గాయత్రీదేవి గారిని వంట చేసేంత కష్టం కూడా పడకుండా ప్రతిరోజు అన్ని ఐటెమ్స్‌తో కూడిన క్యారియర్ పంపేవాళ్ళు. అసలు వంట చేసేంత కష్టం కూడా తన కూతురు పడడం రాజేంద్ర ప్రసాద్ గారికి ఇష్టం లేదు. అంత అల్లరి ముద్దుగా పెంచుకున్నారు. ప్రతిరోజు క్యారియర్ వెళ్తూ ఉండేది రాజేంద్ర ప్రసాద్ వారి ఇంట్లో నుంచి. అండ్ వాళ్ళ కూతురు అన్న తేజస్వినిని చాలా చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. 'మహానటిలో' చిన్నప్పటి సావిత్రి గుర్తుందా? ఆ పాత్రను పోషించిందెవరే కాదు. తేజస్విని గారు. గాయత్రీదేవి గారి కుమార్తె. మనం మన వంతుగా గాయత్రీదేవి గారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం.